హలో ఫ్రెండ్స్. 2015 నుంచి 2024 వరకు దాదాపు 157,000 స్టార్టప్ కంపెనీలైతే ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి. ఇవన్నీ ఇండియన్ పీపుల్స్ మాత్రమే స్టార్ట్ చేశారు. కానీ ప్రెజెంట్ ఇవి కేవలం 87,000 మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. ఈ మిగిలిన వాటిలో కూడా ఇంకొక 30,000 కంపెనీలు రేపా మాపా క్లోజ్ అయ్యేలా అయితే ఉన్నాయి. ఇలా ఇన్ని స్టార్టప్స్ ఒకేసారి క్లోజ్ అవ్వడానికి, ఇలా స్టార్టప్స్ డౌన్‌ఫాల్‌కి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మనందరికీ తెలిసిన కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే ఇక్కడ చూద్దాం. మేషో, ఫార్మసీ, అన్అకాడమీ, డర్న్జో, లూషియస్, నింజాకార్ట్, బిగ్ హ్యాట్, 1MG, ర్యాపిడో, ఫోన్‌పే ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అలాగే ప్రతి కంపెనీలో ఇన్నోవేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీలన్నీ ఈ టాప్ రేస్‌లో అయితే ముందున్నాయి. అదేవిధంగా క్లోజ్ అయిన కంపెనీస్‌ని మనం చూసుకుంటే 90% వరకు ఫుడ్‌కు సంబంధించిన కంపెనీలే ఉన్నాయి. బీటెక్ బిర్యానీ, ఎంబీఏ చాయ్‌వాలా లాంటివి. అలాగే మిగిలిన 10% వచ్చేసరికి కాంపిటీషన్ తట్టుకోలేక, ఎలా అంటే ఊబర్, ర్యాపిడో, ఓలా ఈ కంపెనీలకి ఎలాంటి కొత్త కంపెనీలు వచ్చినా సరే వీటి ధాటికి నిల్చోలేవు. ఈ విధంగా కొన్ని కంపెనీస్ అయితే కాంపిటీషన్ భరించలేక క్లోజ్ అయిపోయాయి. నెంబర్ 1 మార్కెట్ యొక్క డిమాండ్. మార్కెట్‌లో ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని అర్థం చేసుకోలేక దాదాపు 40% కంపెనీలైతే మూతపడ్డాయి. ఎప్పుడైతే మార్కెట్ యొక్క డిమాండ్ మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే కంపెనీలు నించుంటాయి. నెంబర్ 2 ల్యాక్ ఆఫ్ ఫండింగ్. కంపెనీకి నిధులు కొరతైనప్పుడు ఆ కంపెనీని రన్ చేయటం చాలా కష్టం. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రొటేషన్ అవుతున్నంత సేపు చాలా బాగుంటుంది. కానీ ఇలా వ్యాలిడిటీ లేని ప్రొడక్ట్స్‌ని తయారు చేసినప్పుడు, డిమాండ్ లేని ప్రొడక్ట్స్‌ని తయారు చేసినప్పుడు ఆ స్టాక్ అక్కడే స్టక్ అవుతుంది. అప్పుడు కంపెనీని రన్ చేయటం చాలా కష్టం. అలాగే ఇంత లాస్‌లో ఉన్న కంపెనీకి ఎవరు ఫండింగ్ కూడా చేయరు. ఇలా ల్యాక్ ఆఫ్ ఫండింగ్ వల్ల చాలా కంపెనీలైతే క్లోజ్ అవుతున్నాయి. నెంబర్ 3 ఓవర్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక కంపెనీలో మనకి ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నప్పుడు, అలాగే లాభాల కన్నా మించి మనం దాంట్లో అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీని నడపడం చాలా కష్టం. ఇదే విధంగా ఎమిస్ట్ అనే ఒక స్టార్టప్ కూడా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కంపెనీ మూతపడింది. కాబట్టి కంపెనీలో వచ్చే ప్రాఫిట్‌లో కేవలం 10% మాత్రమే ఆ కంపెనీ యొక్క ఖర్చులు ఉండాలి. ఇలా ప్రాఫిట్‌ని మించి ఖర్చులున్న, ఇన్వెస్ట్‌మెంట్లున్న కంపెనీలు మూతపడతాయి. నెంబర్ 4 కాంపిటీషన్. దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు దానికి మ్యాక్సిమం ఏదో ఒక కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీలకు మించి మనం ఏదైనా ఇన్నోవేటివ్‌గా డెవలప్ చేయాలి. లేదంటే కొత్త ప్లానింగ్స్ అయితే వేయాలి. అప్పుడు మాత్రమే ఆ రన్నింగ్‌లో ఉన్న కంపెనీస్‌ని తట్టుకొని కొత్త కంపెనీలు సర్వైవ్ అవ్వగలవు. నెంబర్ 5 పర్ఫెక్ట్ టీమ్. ఏదైనా కంపెనీ రన్ అవుతున్నప్పుడు, అలాగే అది ముఖ్యంగా స్టార్టప్ అయినప్పుడు అది ఒక పొజిషన్ వరకు వెళ్ళేదాకా అక్కడ మంచి టీమ్ అయితే ఉండాలి. ఎప్పుడైతే పర్ఫెక్ట్ టీమ్‌ని మనం బిల్డ్ చేసుకుంటామో ఆటోమేటిక్ కంపెనీ చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. మాక్సిమం కంపెనీస్ తక్కువ సాలరీస్ కోసం పర్ఫెక్ట్‌గా ఉన్నా లేకపోయినా మనుషులనైతే హైర్ చేసుకుంటుంది. దీనివలన కంపెనీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడి ఆ కంపెనీలైతే క్లోజ్ అవుతున్నాయి. ఇది కూడా 23% స్టార్టప్స్‌కి రీజన్‌గా ఉంది. ఈ రీజన్స్ అన్నిటిని పక్కన పెడితే మన దగ్గర ఉన్న స్టార్టప్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఏదైనా కంట్రీలో స్టార్టప్స్ వచ్చాయంటే ఆ దేశంలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ మొత్తం తగ్గిపోవాలి. మనందరికీ తెలిసిందే. ఇండియాలో గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ యూత్ పవర్ ఏ దేశంలో లేనంత అయితే ఉంది. కానీ మన దగ్గర ఉండే స్టార్టప్స్ ఏం చేస్తున్నాయంటే మన దగ్గర ఉన్న గ్రాడ్యుయేట్స్‌ని డెలివరీ బాయ్స్‌గా చేంజ్ చేస్తుంది. అవును. మాక్సిమం స్టార్టప్స్ డెలివరీకి సంబంధించినవి ఉన్నాయి. బ్లింకిట్, జెప్టో, డోన్జో అలాగే ర్యాపిడో కావచ్చు, ఊబర్ ఇలా అన్నీ ప్రతీదీ గ్రాడ్యుయేట్స్‌కి సెట్ అయ్యే స్టార్టప్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్‌ని ఈ కంపెనీస్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాయి. దీనివల్ల ఎంతో యూజ్‌ఫుల్ ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా డెలివరీ బాయ్స్‌గా మారి వారి కెరియర్‌ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్ ల్యాక్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏదైనా కొత్త కంపెనీ వస్తుందంటే ఇప్పటివరకు ఎవరు చూడందై ఉండాలి. లేదా ఉన్న దాంట్లో అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయ్యన్నా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్టార్టప్ డెవలప్ అవుతుంది. కానీ ప్రెజెంట్ వచ్చే స్టార్టప్స్ అన్నీ పికిల్స్ తయారు చేసుకోవటమో, జ్యూసులు తయారు చేసుకోవటమో, పానీపూరియో, చాయ్ బళ్ళో ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇది ఇన్వెన్షన్ కాదు. ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు మాత్రమే అది డెవలప్ అవుతుంది. ఎవరో రన్ చేస్తున్నారు కాబట్టి, సోషల్ మీడియాలో పాపులర్ అయింది కాబట్టి దాన్ని స్టార్టప్‌గా తీసుకొని చేయటం అనేది చాలా వేస్ట్ పని. ఈ విధంగా చాలా స్టార్టప్స్‌లో ఇది ఒక ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్ మార్కెటింగ్. ఎవరైనా సరే డీల్ చేసే ప్రొడక్ట్స్‌కి ప్రాపర్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే అది 10 మందికి తెలిసినప్పుడు మాత్రమే ఆ కంపెనీ యొక్క రీచ్ పెరుగుతుంది. అలాగే కంపెనీ టర్నోవర్ పెరిగి కంపెనీ అనేది డెవలప్ అవుతుంది.
మ్యాక్సిమం పీపుల్ కంపెనీ స్టార్ట్ చేసి ప్రాపర్ మార్కెటింగ్ లేకపోవడం వల్ల ఆ కంపెనీలు క్లోజ్ అవుతున్నాయి. అలాగే ఎవరన్నా సజెస్ట్ చేసినప్పుడు ఆ సజెషనే తీసుకొని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల చాలా కంపెనీలైతే క్లోజ్ అవుతున్నాయి. నెక్స్ట్, ఇండియాలో ఏదైనా కంపెనీ రన్ అవ్వాలంటే ఆ కంపెనీకి చట్టపరమైన టాక్సెస్, లైసెన్సెస్, కంప్లయన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక స్టార్టప్‌కి ఇవి చాలా అడ్డంకిగా ఉంటాయి. అలాగే ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి బిజినెస్ చాలా సాఫీగా ఉంటుంది. ఇన్ కేస్ ఇవన్నీ తీసుకున్నా ప్రాపర్‌గా ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ హాఫర్లీ మెయింటైన్ చేయాల్సి ఉంటది. వీటిల్లో ఏది ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోయినా వాళ్ళ బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, స్కేలింగ్. ఏదైనా కంపెనీ డెవలప్ అవ్వాలంటే ఆ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం చాలా ముఖ్యమైన పని. కానీ ప్రాపర్ టైంలో ఎక్స్పాండ్ చేయాలి. అలాగే మన దగ్గర రీసోర్సెస్ చూసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి. ముఖ్యంగా ఏదైనా కంపెనీని మనం ఎక్స్పాండ్ చేసేటప్పుడు ప్రాపర్ గైడ్‌లైన్స్ అలాగే వనరులు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. సపోజ్ మన దగ్గర మెటీరియల్ లేకపోయినా మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు 2 కంపెనీలకి మనం మెయింటెనెన్స్ పే చేయాల్సి ఉంటది. ఈ విధంగా ప్రాపర్ వనరులు లేకపోయినా కావచ్చు, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఎస్టాబ్లిష్ చేసినా, అనవసరమైన ఖర్చులు పెట్టినా సరే ఇలా కంపెనీస్ మూతపడతాయి. ఎందుకంటే మనం ఎస్టాబ్లిష్ చేసే సమయంలో చాలా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తాము. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీకి బర్డెన్ అవుతాయి. ఈ బర్డెన్స్ వల్ల కంపెనీ లాస్‌లోకి వెళ్ళి కంపెనీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, మెచ్యూరిటీ లెవెల్. ఏదైనా కంపెనీని రన్ చేయాలంటే ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఈ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ రేంజ్‌లో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ. కాబట్టి ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఒత్తిడిని ఎలా తీసుకోవాలి, ఒత్తిడిలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో తెలియక పర్సనల్ లైఫ్‌ని అలాగే వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేక ఆ ప్రభావాన్ని కంపెనీ మీద చూయిస్తారు. ఇలాంటి సమయంలో కంపెనీ గ్రోత్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే తన కింద వర్క్ చేసే టీమ్ మీద కూడా సేమ్ ఎఫెక్ట్స్ పడతాయి. అందువల్ల మాక్సిమం స్టార్టప్స్ ఈ విధంగా కూడా కొలాప్స్ అవుతాయి. ఇప్పటివరకు కంపెనీలు క్లోజ్ అవ్వడానికి చాలా రీజన్స్‌ని అయితే చూసాం. మరి కంపెనీ నిలబడాలంటే ఇప్పుడేం చేయాలి? ముందుగా మనం ఏ పని చేసినా దాంట్లో ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఏ కంపెనీ అయితే ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త ప్రొడక్ట్స్‌ని, కొత్త బిజినెస్‌లు లాంచ్ చేస్తుందో వాళ్ళు మాత్రమే గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా ఏదైతే ట్రెండింగ్‌లో ఉందో దానికి సంబంధించి మనం అతి తక్కువ కాస్ట్‌లో మనం ప్రొవైడ్ చేసినప్పుడు మన బిజినెస్ ఈజీగా గ్రో అవుతుంది. మీ అందరికీ తెలుసు టెస్లా కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు చాలా పెద్ద కంపెనీస్. ఇవి ఎప్పటినుంచో ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. కానీ రీసెంట్‌గా వచ్చిన నివిడియా ఒక ఏఐ కంపెనీ. ఈ కంపెనీ వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కంపెనీ డెవలప్ అవ్వడానికి ఏమేమి కావాలో. దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.